ఎలా ఉన్నాడు ఇన్స్పెక్టర్? జైలు ఉద్యోగస్తులు ఇద్దరు అక్కడ స్పాట్లోనే చచ్చిపోయారు. ఊరు తీసేవాడు? వాడికి ఆపరేషన్ చేస్తున్నారు. మిస్టర్ జో సైమన్, ఊరు తీసేవాడికి ఎలా ఉంది? ఆపరేషన్ పూర్తయిందా? సారీ సార్, రామయ్య ఇస్ డెడ్. ఏమిటి? హైదర్ని ఉరి తీయడానికి వచ్చిన పక్క స్టేట్కి చెందిన రామయ్యని ఉరి తీసేవాడు యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. ఆ విషయం మంత్రి గారికి ఎప్పుడో తెలుసు. కూడా ఉన్న ఇద్దరు జైలు ఉద్యోగస్తులు పోయారుగా. డిఐజీ గారు ఆ విషయం చెప్పలేదే. అది ఒక యాక్సిడెంట్ నేను అనుకోవడం లేదు సార్. హైదర్ మనుషులు. ఆ లారీ డ్రైవర్ ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నాడుగా. ఉన్నాడు. తను హైదర్ తాలూకా అతనని చెప్పాడా? లేదు. అవునడానికి పోలీసులకు ప్రూఫ్ ఏమన్నా ఉందా? లేదు. ఆ లారీ హైదర్దా? కాదు. మరి మీ అనుమానానికి ఏమిటి ఆధారం? ఇప్పుడు ఏం చేయాలి? మరి ఏదైనా స్టేట్ నుంచి ఒక ఎగ్జిక్యూషనరీ తీహార్ జైలు నుంచి ఎర్రవాడ జైలు నుంచి ఉరి తీసేవాళ్ళు వస్తా ఉన్నారు. ఇంతవరకు రాలేదు. ఏ స్టేట్ నుంచి రారనుకో, నువ్వు పని చేయి. అన్ని అందించి అక్షయపాత్ర ఉందిగా నీ స్నేహితుడు నరసింహ భూపతి. వెళ్ళి ఆయనతో చెప్పు, ఆయనే తీసుకొస్తాడు. ఎమ్మెల్యే గారిని అడగలేదు. మన జైల్లో తలారి గురించి ఏ విషయం తెలియలేదుగా. లేదు సార్. జైల్లో ఉన్న అతని అడ్రస్ తెలుసుకుని వెతికి చూసాం. పెన్షన్ వచ్చిన తర్వాత అతను అక్కడి నుంచి మకా మార్చాడు. ఎక్కడికి మార్చాడన్నది ఊళ్ళో ఎవరికి తెలియదు. డెత్ వారెంట్ ఇచ్చారు కదా, అందువల్ల. అందుకని హోమ్ మినిస్టరే తలారిగాడిని వెతుక్కుంటూ వెళ్ళాలా? మరొకడు దొరికే వరకు ఎగ్జిక్యూషన్ వాయిదా వేయి. డెత్ వారెంట్ ఎక్స్టెండ్ చేయడం వల్ల ఆకాశం విరి కింద ఏం పడిపోదు. యు మే గో. ఎస్ సార్. మిస్టర్ మహేష్. సార్. మిస్టర్ మహేష్, మన డాగ్ స్క్వాడ్లో ఓ కుక్క పిల్లలు పెట్టిందని విన్నాను. నా భార్యకు ఓ కుక్క పిల్ల కావాలి. సార్. భూపతి గారు ఉన్నారా? ఉన్నారు, పూజలో ఉన్నారు. ఆగండి. కారణం లేకుండా ఈ గంట ఉపయోగించకూడదు. అదే టైం తెలుసుకోవడానికే ఈ గంట? కాదు సార్, దీని ప్రయోజనం వేరే ఉంది. ఈ గ్రామంలో ఎవరైనా సరే ఏ అర్ధరాత్రి అయినా ఈ గంట కొట్టచ్చు. గంట కొట్టేవారు ఎలాంటి వారైనా, వారి సమస్యలు ఎటువంటివైనా వాటిని పరిష్కరించిన తరువాతే ఈ ఇంటి పెద్దలు అన్నం ముడతారు. తరతరాలుగా ఉన్న ఈ సంప్రదాయం ఇంకా సాగుతోంది. ఇప్పుడు ఈ రోజులో? అవును. పద్ధతులు సంప్రదాయాలు మారుతున్నప్పటికీ కామాక్షిపుర ప్రజలకు భూపతి గారే ఇప్పుడు సంరక్షకులు. ఇప్పుడు కూడా ఈ గంట ఉపయోగిస్తున్నారా? నిస్సందేహంగా. ఈ గంటను ఉపయోగించిన వాళ్ళ కథలు చెప్పాలంటే చరిత్రే రాయాల్సి వస్తుంది. ఇటీవల జరిగిన ఓ సంఘటన ఇప్పుడున్న భూపతి గారికి సంబంధించింది. నరసింహ భూపతి గారా? అవును. ఈ గ్రామంలో ఉన్న సీతాపతి ఇప్పుడున్న భూపతి గారి దగ్గర కొంత డబ్బు రుణంగా తీసుకున్నాడు. మాట చెప్పిన సమయానికి తిరిగి ఇవ్వలేకపోగా భూపతి గారిచ్చిన ఎన్నో గడువులు దాటిపోయాయి. అలా ఉండగా ఒక రోజున
తెలీదన్నయ్య. సీతాపతి, అయ్యో తమరండి. కాకి చేత కబురు చేసి ఉంటే అక్కడికి నేనే వచ్చేవాడిని కదా అయ్య గారు. ఇక్కడ ఒక కుర్చీ కూడా లేదు. వద్దు. ఎవరి ఉత్తరం రాసింది? ఉత్తరం నాకేం తెలియదు అయ్య గారు. ఎవరి మైథిలి? నా కూతురయ్య గారు. ఇలా పిలు. మైథిలి, ఇది రాసింది నువ్వేనా? అయితే చదువు. చదువు. నరసింహ భూపతి గారి సముఖానికి వ్రాయినది. పూర్తిగా చదువు. వ్యాపారంలో పూర్వానుభవం లేని నాన్నగారు తమ దగ్గర అప్పుగా తీసుకున్న ధనం తెలిసి తెలియని ఖర్చులు చేసి పూర్తిగా పోగొట్టుకున్నారు. మంచి మనసుతో మీరెన్నో అవకాశాలు ఇచ్చినా కూడా నాన్న డబ్బు కట్టలేకపోయారు. తీసుకున్న డబ్బు ఎప్పటికీ తిరిగివ్వలేనని ఆయనకు తెలిసినా కూడా ఆ నిజాన్ని తమతో చెప్పలేక పదే పదే గడువులు కోరడం తమరంటే ఉన్న భయం వల్లనే. ఆ భయంతో ఆత్మహత్య తప్పదని చెప్పినప్పుడు నేను కలవరపడ్డాను. ఈ ఇంట్లో కల తక్కువ విలువైన నా ఆభరణాలు, 10 సెంట్లు ఖాళీ స్థలం పత్రాలు ఈ ఉత్తరంతో పాటు పెడుతున్నాను. వీటి నమ్మితే వచ్చే డబ్బు మీకు కట్టవలసిన డబ్బుకి ఎంత మాత్రం చాలదని నాకు తెలుసు. మరో మార్గం మాకు కనిపించకపోవడం వల్లనే ఇలా చేస్తున్నాను. అనుగ్రహించవలెను. సవినయంగా సీతాపతి గారి అమ్మాయి మైథిలి. నువ్వేగా మీ అమ్మాయితో ఈ ఉత్తరం రాయించి అక్కడ పెట్టించింది? ఈ గ్రామదేవత మీద ఈ ఉత్తరం గురించి నాకేమి తెలియదు అయ్య గారు. నాన్నగారికి తెలియకుండా నేనే ఈ ఉత్తరం రాశాను. ఉత్తరం అక్కడ పెట్టి మేమందరం వచ్చేలోగా ఎందుకు నువ్వు వెళ్ళిపోయావు? నీ బంగారం ఈ ఇల్లు అమ్మితే వచ్చిన డబ్బుతో మీ రుణం తీరిపోతుందనుకున్నావా? కూలోనాలో చేసైనా తీర్చుకుంటావా అయ్య గారు? నేను ఆ అమ్మాయిని అడుగుతున్నాను, నువ్వే చెప్పు. తమరెటువంటి పనిచ్చినా చేయడానికి సిద్ధం. నరసింహ భూపతికి భార్య కావడానికి నీకు ఇష్టమేనా? తవరేం చెప్తున్నారయ్యా? తవరు నీడం తాగటానికి కూడా తాగతలేనండి. తవరు కులము గోత్రము నేను అడగలేదు. వివాహం తీర్మానించింది భూపతి వంశం. మైథిలికి నేనంటే ఇష్టమైతే వచ్చే శుభముహూర్తంలో కామాక్షిపురం దేవాలయంలో
ఈ గంట వెనక చాలా పెద్ద కథ ఉంది. చెప్పాలంటే ఇటువంటి కథలు ఎన్నో ఉన్నాయి. మన సెంట్రల్ జైల్లో ఉరి తీసేవాడి జాడ మనం తెలుసుకునే అవకాశం లేకపోబట్టే తీహార్ జైలు నుంచి ఎరవాడ జైలు నుంచి మనుషులు దొరుకుతారేమోనని నేను ఎంక్వైరీ చేశాను. ముందు వాళ్ళు రావడానికి ఒప్పుకున్నారు. కానీ ఉరి తీయాల్సింది హైదర్ అని తెలియగానే ఏ సమాధానం చెప్పకుండా వాడు తప్పుకున్నారు. చివరకు తమిళనాడు హోమ్ డిపార్ట్మెంట్ వాడు కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది. వాళ్ళు రామయ్యను పంపించారు. కానీ వాడు కూడా ఇక ఏం చేయాలి నరసింహ? ఒకే మార్గం ఉంది. ఎలాగైనా మీ జైల్లో ఉరి తీసేవాడిని వెతికి పట్టాలి. వాడి పేరేంటి? మల్లయ్య. వాడెక్కడున్నా సరే తెలుసుకోవాలి. నేను సర్వీస్ నుంచి రిటైర్ అయ్యేలోగా హైదర్ శిక్షింపబడాలి.